నిన్న రాత్రి ఇరాన్ ఖతార్ యొక్క రాస్ లఫాన్ అనబడే అతి పెద్ద ప్లాంట్ పై మిజైల్స్ తో దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఈ రోజు ఖతార్ తమ దేశంలో ఉన్న ఇరాన్ డిప్లొమాట్స్ అండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ కు 24 గంటల గడువిచ్చి దేశం నుండి వెళ్లిపోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇరాన్ రెడ్ లైన్ ను క్రాస్ చేసింది అని ఖతార్ బాధపడుతోంది. ఆ తర్వాత సౌదీ ఫారెన్ మినిస్టర్ ఫైజల్ గారు రంగంలో దిగి అరబ్స్ కు పేషెన్స్ అన్లిమిటెడ్ గా ఉంటుంది, బట్ మా పేషెన్స్ ను టెస్ట్ చేస్తే యుద్ధ భూమిలో దిగడానికి మాత్రం ఆలోచించము అని వార్నింగ్ ఇచ్చాడు. ఫస్ట్ టైం సౌదీ ఇంత స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం చూస్తున్నా. సౌదీ అరామ్కోపై దాడి చేసిన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్ గా సౌదీ రియాక్ట్ అవ్వలేదు. And certainly, as we have stated quite clearly, we have reserved the right to take military actions if deemed necessary. And if the time comes, the leadership of the kingdom will take the necessary decision. We will not shy away from protecting our country. ఇరాన్ పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్పి సౌదీ అంటోంది. ఏం జరిగింది? సున్నీ గల్ఫ్ దేశాల్లో సడన్ గా ఈ పౌరుషానికి కారణం ఏంటి అంటే, నిన్న మధ్యాహ్నం 2:10 ఇజ్రాయేలీ యుద్ధ విమానాలు, ఈ మ్యాప్ లో చూడండి, అసలుయే అనబడే ఇరాన్ యొక్క అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ పై దాడి చేసింది. ప్లాంట్ యొక్క స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను ధ్వంసం చేశారు. ఇక్కడ మీకు ఒక టెక్నికల్ పాయింట్ ను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సముద్రం కింద రాక్స్ కింద ఉన్న గ్యాస్ ను లిటరలీ తెలుగులో చెప్పాలి అంటే రాళ్లకు బొక్కబెట్టి బావిలో చిన్న చిన్న పైప్స్ ద్వారా ఆ ప్రెషర్ ద్వారా మీథేన్ గ్యాస్ ను బయటికి తీస్తారు. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ ను ఫిల్టర్ చేసి మీథేన్ ను 162 డిగ్రీ సెంటీగ్రేడ్ లో కూల్ చేసి గ్యాస్ ను లిక్విడ్ గా మార్చి ఎల్ఎన్జీ ను లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ను షిప్ లో ఎక్కిస్తారు. ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ లో ఒక చిన్న దాడి జరిగిన మొత్తం ప్లాంట్ షట్ డౌన్ అవ్వాల్సిందే. బట్ నిన్న రాత్రి ఇరాన్ రాస్ లఫాన్ పై చాలా పెద్ద దాడి చేసింది. ఇప్పుడు అక్కడ ఎకనామిక్ వార్ఫేర్ జరుగుతోంది. కొంతమంది ఇండియాలో ఎల్ఎన్జీ షార్టేజ్ ఉంది, ఎల్పిజి షార్టేజ్ ఉంది అని చెప్పి ఎవరెవరినో బ్లేమ్ చేస్తున్నారు. కొంతమంది అయితే భారత్ గ్యాస్ రిప్రజెంటేటివ్స్ ను తిడుతున్నారు. ఈ షార్టేజ్ కు కారణం ఉద్యోగులో లేదా ప్రభుత్వాలో కాదండి, ప్రపంచానికి 20% గ్యాస్ ను సప్లై చేసే గ్యాస్ ప్లాంట్స్ పై ఇరాన్ దాడులు చేస్తోంది కాబట్టే షార్టేజ్ ఉంది. ఇండియాలో ఒక్కటే కాదు, యూరోప్ ద ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లో కూడా షార్టేజెస్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఎల్పిజి సిలిండర్ షార్టేజెస్ రానున్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుగానే సిలిండర్స్ ను పెట్టుకోండి. నిన్న మధ్యాహ్నం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ పై దాడి చేసి చాలా పెద్ద ఎస్కలేషన్ చేసింది. ఇక్కడ నుండే గ్యాస్ ఎల్పిజి అనేది ఇరాన్ ప్రజలకు కూడా సప్లై అవుతుంది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ యుఎస్ఏ ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఇరాన్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పై డైరెక్ట్ గా దాడి చేయలేదు. కార్గ్ ఐలాండ్ పై దాడి చేశారు కదా, బట్ కార్గ్ ఐలాండ్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ప్లాంట్ పై దాడి చేయలేదు. అక్కడ ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే దాడి చేశారు. యుఎస్ఏ మద్దతుతోనే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, ఇజ్రాయెల్ తమకు చెప్పకుండా ఇరాన్ గ్యాస్ ప్లాంట్స్ పై దాడి చేసింది అన్నాడు. స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యాడు. బ్లేమ్ మొత్తాన్ని ఇజ్రాయెల్ పై వేశాడు. ఈ దాడి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతిదాడి చేయకుండా ఖతార్ యొక్క ముఖ్యమైన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిన రాస్ లఫాన్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ ఏం చేయాలి? ఇజ్రాయెల్ యొక్క గ్యాస్ ప్లాంట్స్ పైనే దాడి చేయాలి కదా, బట్ ఇరాన్ అలా చేయలేదు. ఖతార్ యొక్క రాస్ లఫాన్ పై దాడి చేయడం వల్ల ఇంత పెద్ద రచ్చ జరుగుతోంది. మార్చ్ ఫస్ట్ వీక్ లో కూడా ఇరాన్ రాస్ లఫాన్ పై దాడి చేసింది. అయితే ఆ దాడి అనేది చాలా చిన్నది. నిన్న చేసిన దాడి చాలా పెద్దది. అందుకే గల్ఫ్ దేశాలు కోపంతో ఊగిపోతున్నాయి. అలాగే యుఏఈ యొక్క అల్ రువైజ్, ఫుజైరా, ఖలీఫా, జబల్ అలీ ఎక్సెట్రా ఏరియాస్ లో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పై కూడా దాడి చేస్తాము అని చెప్పి ఇరాన్ స్పోక్స్ పర్సన్ మజీద్ హెచ్చరిస్తున్నాడు. ఈ ఆయిల్ ప్లాంట్స్ లో పనిచేసి ఎంప్లాయీస్ గానీ వర్కర్స్ గానీ జాగ్రత్తగా ఉండాలి, లేదా పనికి రాకూడదు అని చెప్పి కూడా హెచ్చరించాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, కార్గ్ ఐలాండ్ లో ఉన్నది ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ అంటే చమురును ఉత్పత్తి చేసే ప్లాంట్. అసలుయే లో ఉన్నది ఎల్ఎన్జీ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్. యాక్చువల్లీ పర్షియన్ గల్ఫ్ లో ఈ మ్యాప్ చూడండి, ఇక్కడ సౌత్ పార్సల్ నార్త్ డోమ్ అనబడే గ్యాస్ ఫీల్డ్ ఉంది. ఈ గ్యాస్ ఫీల్డ్ ను ఖతార్ అండ్ ఇరాన్ ఇద్దరూ షేర్ చేసుకుంటున్నారు. సౌత్ పార్స్ అనేది ఇరాన్ భాగం, నార్త్ డోమ్ అనేది ఖతార్ భాగం అన్నమాట. సముద్రం మధ్యలో ఈ పాయింట్ లో ఎల్ఎన్జీ గ్యాస్ ను ఇరాన్ ఖతార్ ఇద్దరూ తీస్తున్నారు అండ్ ఇద్దరూ అమ్ముతున్నారు.
ఖతార్ తీసిన గ్యాస్ను రాస్ లఫాన్లో ప్రాసెస్ చేసి ఖతార్ అమ్ముతోంది. ఇరాన్ తీసిన గ్యాస్ను అసలు అనే ఏరియాలో ప్రాసెస్ చేసి ఇరాన్ అమ్ముతోంది అన్నమాట. ఈ సౌత్ పార్స్ లేదా నార్త్ డోమ్ ఏరియాలో ప్రపంచానికి 30 ఏళ్ల వరకు కావాల్సిన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ప్రపంచం 100 కేజీల గ్యాస్ తీస్తే 8 కేజీలు ఈ చిన్న ఏరియా నుండే వస్తాయి. ఖతార్ ఈ చిన్న ఏరియాలో గ్యాస్ తీసి ప్రపంచానికి రోజుకు 20% గ్యాస్ను అమ్ముతోంది. ఇక్కడి నుండి ఇండియా కూడా హర్మూజ్ దారి గుండా ఎల్ఎన్జీను కొనుక్కొని దాన్ని ఎల్పీజీగా మార్చి రెడ్ సిలిండర్స్ ద్వారా ప్రజలకు అమ్ముతోంది. ఈ గల్ఫ్ దేశాల అదృష్టం చూడండి. ఈ చిన్న ఏరియాలో ఎంత గ్యాస్ ఉందో చూడండి. ఖతార్ రిచ్గా ఉండడానికి కారణమే ఈ ఏరియా. 20 లక్షల కోట్లు పెట్టి ఖతార్ ఫీఫా వరల్డ్ కప్ను హోస్ట్ చేయడానికి కారణమే ఈ ఏరియా. రాస్ లఫాన్ లేదు అంటే ఖతరే లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. కట్ చేస్తే ఇరాన్ డిప్లొమాట్స్ను గెంటేస్తోంది. ఇరాన్ నేషనల్స్ను పర్సోనా నాన్ గ్రేటా అని ఖతార్ ప్రకటించింది. దీనికి అర్థం ఇరాన్ ప్రజలు స్వాగతించలేని ప్రజలు అని చెప్పి ఘోరంగా అవమానించింది. ఈ రాస్ లఫాన్ ప్లాంట్ ఎవరిది? ఖతార్ ఎనర్జీ అనే కంపెనీది. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? స్వయానా ఖతార్ రాజైన అల్ థనీ గారి కంపెనీ అండి ఇది. సౌదీ, యుఏఈ కూడా డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్, మేము యుద్ధంలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు. సౌదీ ఎఫ్ఎం ఫైజల్ ఏమంటాడో తెలుసా? గత కొద్ది రోజుల నుండి ఇరాన్ చాలా అక్యురేట్గా గల్ఫ్ దేశాల్లో ఉన్న టార్గెట్స్పై దాడి చేస్తోంది. ఈ అక్యురసీ చూస్తుంటే ఇరాన్ 10 ఏళ్ల నుండి తమపై దాడి చేయడానికి ప్లాన్ చేసినట్లు ఉంది అంటున్నాడు. ఇరాన్ ప్రతిదాడి ప్రయత్నంగా సౌదీపై నిన్న 4 మిజైల్స్ను ఫైర్ చేసింది. యుఏఈపై 13 బ్యాలిస్టిక్ మిజైల్స్ అండ్ 27 డ్రోన్స్ను ప్రయోగించింది. ఇప్పటి వరకు యుఏఈపై 2000 కంటే ఎక్కువ డ్రోన్స్ను ఇరాన్ ఫైర్ చేసింది. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇరాన్ ఖతార్పై దాడి చేసిన వెంటనే సౌదీ అరేబియా యొక్క హర్ముజ్ దగ్గర ఉండేది కాదు, రెడ్ సీ దగ్గర ఉన్న యాన్ పోర్ట్లో ఉన్న శామ్ రెఫ్ అనబడే రిఫైనరీపై దాడి చేసింది. అండ్ ఇది క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేసే రిఫైనరీ అనమాట. ఈ దాడులకు భయపడి సౌదీ యాంగ్ పోర్ట్ను క్లోజ్ చేసుకుంది. ఇరాన్ యొక్క డ్రోన్ కువైట్లో ఉన్న మీనా అల్ అహ్మదీ అనబడే అతిపెద్ద రిఫైనరీపై దాడి చేసింది. అండ్ కువైట్ యొక్క ఎకనామిక్ లైఫ్ లైన్ అండి ఇది. ఈ రిఫైనరీ రోజుకు 7,30,000 బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ స్ట్రైక్స్ జరిగిన వెంటనే అంటే ఈ మధ్యాహ్నం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ యొక్క ధర $118కు చేరుకుంది. సౌదీ అరేబియా యుఎస్ ఎంబసీస్లో ఉన్న అమెరికన్ సిటిజన్స్ను దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి హెచ్చరించింది. ఖతార్ ఎల్ఎన్జీపై దాడి జరిగిన వెంటనే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఈ దాడిని ఖండించాడు. ఖతార్ ఎమీర్ అయిన అల్ థనీతో ఫోన్లో మాట్లాడాడు. దీని తర్వాత ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ సౌత్ పార్స్ గ్యాస్ ప్లాంట్స్పై, మా యొక్క ప్లాంట్స్పై దాడి జరిగితే మౌనంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఖండిస్తున్నావు అని చెప్పి మ్యాక్రాన్ను టార్గెట్ చేశాడు. మ్యాక్రాన్ బాధ ఏంటో తెలుసా? యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఏమైంది? వెస్ట్ యూరోప్ రష్యా నుండి గ్యాస్ను కొనడం మానేశారు. బదులుగా ఖతార్ యొక్క ఎల్ఎన్జీ ప్లాంట్ నుండి గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ దాడి తర్వాత యూరోప్లో గ్యాస్ ప్రైజెస్ 27%కు చేరుకున్నాయి. ఎల్ఎన్జీతో కుకింగ్ గ్యాస్, కరెంట్, హాట్ వాటర్ హీటర్స్ వీటన్నిటినీ యూరోప్ తయారు చేస్తుంది. యూరోప్ యొక్క ఇండస్ట్రీస్ కూడా ఖతార్ గ్యాస్ను వాడుతాయి అన్నమాట. దీనివల్ల యూరోప్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టే మ్యాక్రాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ ఈ ఒక్క దాడితో నాటోకు కూడా ఫిట్టింగ్ పెట్టింది. మొన్నటి వరకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, వెస్ట్ దేశాలని మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఈ యుద్ధంలో దూరడం లేదు, హర్మూజ్కు రావడం లేదు అన్నాయి కదా. ఇప్పుడు ఈ ఒక్క దాడి వల్ల యూరోప్ దేశాలు కూడా టెన్షన్ పడుతున్నాయి. పనిలో పనిగా టర్కీ గ్యాస్ ప్లాంట్స్ పై కూడా ఇజ్రాయెల్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేసి టర్కీను కూడా లాగాలి. యాక్చువల్లీ 12 దేశాలు, 6 గల్ఫ్ దేశాలు ప్లస్ పాకిస్తాన్, టర్కీ, జోర్డాన్, ఇలా 12 సున్నీ దేశాలు రాస్ లఫాన్ పై దాడి తర్వాత ఇరాన్ను జాయింట్ గా ఖండించాయి. ఈ పెద్ద లెటర్ చూడండి. ఈ 12 దేశాలు ఒక మినిస్ట్రీ లాగా ఫామ్ అయ్యి, అంటే ఒక గ్రూపింగ్ లాగా ఫామ్ అయ్యారు అనమాట. యుఎన్ చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం ఇరాన్పై ప్రతిదాడి చేసి హక్కు మాకుంది అని హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ ఇరాన్ వెనక నిలబడింది కదా. పాకిస్తానీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కీబోర్డ్ వారియర్స్ మొన్నటి వరకు ఏం చేశారు? ఈ ఎదవలకి జియో పాలిటిక్స్ గురించి తెలియదు. మొన్నటి వరకు ఇరాన్కు సపోర్ట్ చేశారు. నేతన్యాహు చనిపోయాడు అని ఫేక్ ఏఐ వీడియోలు తయారు చేశారు. వీళ్ళ ప్రభుత్వం ఇరాన్పై దాడి చేస్తాము అని చెప్పి ఆర్టికల్ 51 చట్టాలను పాటిస్తామంటోంది. ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఇరాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తానీ ప్రజలకు ఈ విషయం అర్థం కావడం లేదు. సీరియస్లీ పాకిస్తానీ ప్రజలు చదువుకోవాలి. ఇంత పెద్ద లెటర్ రాశారు కదా, ఎక్కడా ఈ 12 దేశాలు
యుఎస్ఏ మినాబ్ స్కూల్ పై టొమహాక్ మిజైల్స్ తో దాడి చేయడాన్ని ఖండించలేదు. పైకి మాత్రమే ఈ దేశాలు ఉమ్మా అంటూ ఉంటాయి, బట్ ఒరిజినాలిటీ ఇది. ఇజ్రాయెల్ క్లియర్ గా ఈ గేమ్ లో గెలుస్తోంది. ఇక నుండి ఇది సున్నీ వర్సెస్ షియా అవుతోంది. సౌదీ అరేబియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సున్నీ దేశాలన్నింటినీ ఏకం చేసి ఇరాన్ను టార్గెట్ చేస్తోంది. గేమ్ అర్థం చేసుకోండి. ఈవెన్ 1980s లో కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా సౌదీ అరేబియా ఇరాక్కు సద్దాం హుసేన్కే సపోర్ట్ చేసింది. యమన్లో కూడా సౌదీ అరేబియా హౌతీకు అగేన్స్ట్గా ఉన్న లీడర్స్కి సపోర్ట్ చేసింది. ఈవెన్ ఇరాక్లో కూడా లెబనాన్లో కూడా ఎక్కడైనా చూసుకోండి సౌదీ అరేబియా ఇరాన్ యొక్క అపోజిషన్కే సపోర్ట్ చేసింది. 1981లో జీసీసీ కౌన్సిల్ ఇరాన్కు అగేన్స్ట్గానే స్థాపించారు. ఇరాన్ సిద్ధాంతం వెలాయతే వకీఫ్ అంటే ముల్లాలే దేశాలను పాలించాలి, రాజకుటుంబాలు పాలించకూడదు అనేది ఇరాన్ సిద్ధాంతం. సున్నీ దేశాల సిద్ధాంతం ఏంటి? రాజకుటుంబాలే రాజులే దేశాలను పాలించాలి అని. ఈ డిఫరెన్సెస్ వల్లే ఎప్పటికీ సున్నీ షియా ఒక్కటై పనిచేయదు. ఈ 12 సున్నీ దేశాలు చాలా గట్టిగా హర్మూజ్ అండ్ బాబ్ అల్ మండప్ అంటే రెడ్ సీ ఈ 2 సముద్ర దారులను ఇరాన్ ఓపెన్ చేయాలి, బ్లాక్ చేయకూడదని హెచ్చరించారు. అలీ లరిజానీ మరణం తర్వాత ఇరాన్ మిలిటరీ ఒక మిలిటెన్స్ లాగా మారిపోయారు. వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ చూడండి, ఇజ్రాయెల్ యొక్క బెన్ గ్యూరియన్ ఎయిర్పోర్ట్ పై టార్గెట్ చేశారు. ఇజ్రాయెల్ యొక్క మెయిన్ లీడర్స్ ను చంపుతాము, నేతన్యాహును చంపుతాము అంటున్నారు. ఇజ్రాయెల్ యొక్క రీఫిల్లింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై దాడి చేస్తామంటున్నారు. హైఫా పోర్ట్, అదాని యొక్క హైఫా పోర్ట్ ను కూడా దాడి చేస్తామంటున్నారు. హైఫాలో ఉన్న రిఫైనరీని కూడా, చాలా పెద్ద రిఫైనరీ ఇది, దీనిపై కూడా దాడులు చేస్తాము అంటున్నారు. కింగ్ ఫైజల్ ఏమంటారు అంటే ఈ యుద్ధం ఏదో ఒక రోజు ఆగిపోతుంది కదా, బట్ మేము ఇరాన్ ను నమ్మడానికి దశాబ్దాలు పడుతుంది అన్నాడు. ఇది చాలా పెద్ద మాట. యాక్చువల్లీ అరబ్స్ నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. ఒక్కసారి వీడు అలీబాబర్రా, వీడు దొంగరాన్ని వాళ్ళు తెలుసుకుంటే వాడిని అసలే నమ్మరు. సో క్లియర్గా ఇరాన్ లాస్ట్ సున్నీ దేశాలు. ఇరాన్ ఐసోలేట్ అయిపోతోంది. ఉమ్మాలో కూడా ఇరాన్ను ఐసోలేట్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇస్లామిక్ ఉమ్మాకు పెద్దన్న అవ్వాలి అంటే సున్నీ ముస్లిమ్స్ మనసును కూడా గెలుచుకోవాలి. సున్నీ ముస్లిమ్స్ దేశాలపైనే టార్గెట్ చేసి దాడి చేస్తే సున్నీ ముస్లిమ్స్ ఇరాన్కు ఆపోజిట్ అయిపోతారు. ఒకసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి ప్రతిదాడి ప్రయత్నంగా గల్ఫ్ దేశాలపైనే దాడి చేస్తే వీళ్ళు ఎన్ని రోజులని ఊరికే ఉంటారు? ఫైనలీ ఇజ్రాయెల్ సున్నీ షియా ఇద్దరిని విడగొట్టింది. డిప్లొమాట్స్ ను ఎప్పుడు గెంటేస్తారో తెలుసా? రేపు యుద్ధం జరగనుంది అని తెలిస్తే గెంటేస్తారు. మేబీ సర్ప్రైజ్ గా గల్ఫ్ దేశాలు ఇరాన్ పై దాడి చేయొచ్చు. జస్ట్ తమ ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి, ప్రూవ్ చేయడానికైనా గల్ఫ్ దేశాలు ఇరాన్ పై దాడి చేయొచ్చు. ఒకవేళ గల్ఫ్ దేశాలు ఇరాన్ పై దాడి చేస్తే నా మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ఎక్స్కలేషన్ కు కారణం ఏంటో తెలుసా? మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ హెడ్ అయిన చీఫ్ అడ్వైజర్ అలీ లరిజానీను చంపేశారు. అండ్ బసీజ్ కమాండర్ కు హెడ్ అయిన సులేమానీను కూడా చంపేశారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క ఫినాన్షియల్ సెంటర్ అయిన తేల్ అవీవ్ పై క్లస్టర్ బాంబ్స్ తో దాడి చేసింది. ఇదెప్పుడు? మొన్న. ఈవెన్ కొన్ని డాన్సింగ్ మిజైల్స్ తో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీనికి ప్రతిదాడిగానే నిన్న మధ్యాహ్నం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క గ్యాస్ ప్లాంట్స్ పై దాడి చేసింది అనమాట. నిన్న ఉదయం నేతన్యాహు ఇరాన్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు. వీఆర్ వాచింగ్ యూ ఫ్రమ్ అబోవ్ అన్నాడు. అంటే పైనుండి మా శాటిలైట్స్ మీ పైన నిఘాను ఉంచుతున్నాయి అన్నాడు. అండ్ మీడియాలో ఒక పేపర్ చూపించి నా దగ్గర ఇరాన్ ఒఫీషియల్స్ ను చంపడానికి హిట్ లిస్ట్ తయారైంది, ఆల్రెడీ 2 చంపేశా, మిగతా వారిని కూడా త్వరలోనే చంపుతా అన్నాడా. ఆ తర్వాత ఇరాన్ అఫీషియల్స్ అందరూ అండర్ గ్రౌండ్ అయిపోయారు. అంటే ఇరాన్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎక్కడ మీటింగ్ చేస్తున్నారు అనేది ఇజ్రాయెల్ శాటిలైట్స్కి తెలిసిపోతోంది. 4Kలో ఇమేజెస్ తీస్తున్నారంట. అలీ లరిజానీ ఎక్కడో ఒక మారు మూల ఎవ్వరికీ తెలియని అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్లో మీటింగ్ చేస్తూ ఉంటే ఆ ఫ్లాట్ మొత్తాన్ని లేపేశారు. అంటే మొసాద్ ఎంత లోతుకు చొచ్చుకుపోయి ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తుంది. సో ఇజ్రాయెల్ డే 1 నుండి వేసిన స్ట్రాటజీ పేరు వార్ బిట్వీన్ వార్స్. గేమ్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోను లైక్ చేయండి. ఛానల్ అండ్ నా కాంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజ్రాయెల్ స్ట్రాటజీ సున్నీ అరబ్ దేశాలను యుద్ధ భూమిలో లాగాలి అని, సున్నీ వర్సెస్ షియా చేయించాలి అని. సున్నీ షియా కొట్లాడితే ఉమ్మా 2 ముక్కలు అవుతుంది. ఈవెన్చువలీ ఇరాన్ వీక్ అవుతుంది. మీరు చూసుకోండి, యుద్ధం మధ్యలో టర్కీ, అజర్బైజాన్ 2 ముస్లిం దేశాలపై దాడి జరిగింది. మిజైల్స్ పడ్డాయి. ఇరాన్ ఈ మిజైల్స్ మేము వేయలేదు అన్నది. రీడ్ ద మైండ్ గేమ్. టర్కీపై ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసింది ఇజ్రాయెల్. ఆర్టికల్ 5 యాక్టివేట్ అవుతుంది బికాజ్ టర్కీ నాటోలో భాగంగా ఉంది. టర్కీపై దాడి చేస్తే ఆటోమేటిక్లీ నాటో దేశాలు కూడా యుద్ధ భూమిలో దిగుతాయి అని చెప్పి ఒక రాయి వేశారు. సెకండ్, ఒమాన్లో ఉన్న సలాలా పోర్టుపై, ఫుజేరా పోర్టుపై ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇరాన్ ఈ దాడులు చేయలేదు. మరి ఎవరు చేసి ఉంటారు? డెఫినెట్గా ఇజ్రాయెల్ చేసి సున్నీ అరబ్ దేశాలను రెచ్చగొడుతోంది. ఇరాన్పై ప్రతిదాడి చేయండి అన్నట్లు ఒక రియాక్షన్ కోసం ట్రై చేస్తోంది. ఇజ్రాయెల్ 2వ రాయేసింది. 2 రాళ్ళు పడలేదు.
మూడో రాయ్ సౌత్ పార్స్ ఐలాండ్ ఇరాన్ యొక్క లైఫ్ లైన్ అయిన గ్యాస్ ప్లాంట్పై దాడి చేసింది. ప్రతి దాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ ట్రాప్లో పడింది. రాస్ లఫన్పై ఇరాన్ చాలా పెద్దగా దాడి చేసింది. ఆ తర్వాత అరబ్ దేశాలు ఫ్యూమ్ అయ్యాయి. ఇరాన్ డిప్లొమాట్స్ను గెంటేశారు. రేపు సున్నీ వర్సెస్ షియా యుద్ధం కూడా వస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ స్ట్రాటజీ పాస్ అయ్యింది. దీన్నే వార్ బిట్వీన్ ద వార్స్ అంటారు. ఇక్కడ యుద్ధం ఎవరి మధ్య? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఎవరు దూరారు? ఫస్ట్ అమెరికా దూరింది. ఆ తర్వాత ఇప్పుడు సౌదీ కూడా రంగంలో దిగింది. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించింది. ఇంతవరకు మిలిటరీ వార్గా ఉన్నది ఇప్పుడు ఎకనామిక్ వార్గా మారింది. మనం ఈ గల్ఫ్ దేశాల నుండి ఆయిల్ అండ్ గ్యాస్ను 10% కంటే ఎక్కువ కొనకూడదు. రష్యాతో క్రూడ్ ఆయిల్, నైజీరియాతో ఆఫ్రికా నుండి గ్యాస్ను కొనుక్కోవాలి. బికాజ్ ఈ దేశాలని నమ్మడానికి లేదు. మిడిల్ ఈస్ట్ ఎప్పుడూ అన్స్టేబుల్గా ఉండేది. అట్లీస్ట్ గల్ఫ్ దేశాలైనా స్టేబుల్గా ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సౌదీ అరేబియా మిగతా గల్ఫ్ దేశాలతో ఈరోజు మీటింగ్ పెట్టింది. ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ఎక్స్ట్రీమ్ ముల్లాలు ఏ స్థాయికైనా వెళ్ళగలరు. వీరి యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? యాంటీ వెస్ట్, యాంటీ ఇజ్రాయెల్ సిద్ధాంతమే వీళ్ళది. 1979లో రోయల్లా కమీనీ సిద్ధాంతం కూడా ఇదే. అమెరికా అంటే వీళ్లకు శత్రుత్వం కాబట్టి వీళ్ళు అమెరికన్ బేసెస్పై దాడి చేసే ప్రక్రియలో సున్నీ దేశాలపై దాడి చేస్తారు. ఈ విధంగా గల్ఫ్ దేశాలు ఇంకొక 3-4 నెలల వరకు అన్స్టేబుల్గానే ఉంటాయి. ఈ యుద్ధం ఇంకొన్ని వారాల్లో ఆగిపోవచ్చు. బట్ డైలీ ఆర్ వీక్లీ మిజైల్స్, డ్రోన్స్ దాడులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అక్కడున్న మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్లో పనిచేసేవారు. డెజర్ట్స్లో డిన్నర్ అని చెప్పి వెళ్ళొద్దండి. డెజర్ట్స్లో ఇంటర్సెప్షన్స్ జరగవచ్చు, మిజైల్స్ కూడా పడవచ్చు. మీ ప్రాణాలు చాలా ముఖ్యం. మీరు అక్కడికి డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళారు అంతే, అక్కడికి వెళ్ళి చావడానికి కాదు. ఇండియన్ మినిస్ట్రీ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఫాలో అవుతూ ఉండండి. భయాన్ని లేదా ప్యానిక్ను క్రియేట్ చేయడం లేదు. ఇరాన్లో ఉన్నది ముల్లాలు. ఆ ముల్లాలో ఎంతకైనా తెగించగలరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్తాను. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ కార్గ్ ఐలాండ్లో అమెరికన్ సైన్యం దిగవచ్చు. అక్కడ గ్రౌండ్ ఇన్వేషన్ జరగవచ్చు. లేదా ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ ప్లాంట్స్ను ధ్వంసం చేసి, గ్యాస్ ప్లాంట్స్ను ధ్వంసం చేసి ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా క్లోజ్ చేసినా చేయగలరు. ప్రొలాంజ్డ్గా ఇజ్రాయెల్ యుద్ధం చేయలేదు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రొలాంజ్డ్గా యుద్ధం చేయాలి అంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం కాబట్టి ఇజ్రాయెల్ ఒకటి చేస్తుంది. వార్ బిట్వీన్ ద వార్ స్ట్రాటజీలో భాగంగా ఇరాన్ అండ్ ఇంకొక సున్నీ దేశం మధ్య గొడవ చేయించి ఇజ్రాయెల్ పక్కకు తప్పుకుంటుంది. లేదా యుఎస్ఏ లేదా ట్రంప్ను ఇరికించి పక్కకు తప్పుకుంటుంది. సో ఈ విధంగా ఇప్పటికైతే యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయలేము. బట్ దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.